Hi guys, this is Mainu. Welcome to my vlog. Today date Feb 18. This is my fourth vlog. ఈరోజు ఆఫీస్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి. ఫ్రెష్ అప్ అయ్యాం. లెట్స్ గో టు ది ఆఫీస్. ఇంకా వెళ్తూ మాట్లాడదాం. ఇంకేమైనా మర్చిపోయామా? ఏం మర్చిపోలేదనుకుంటా. కీస్ మర్చిపోయా. 2 థింగ్స్ నాకు చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఒకటి, ఈరోజు క్లోత్స్ ఏవి వేసుకోవాలి. సెకండ్, షూస్ ఏది వేసుకోవాలి. లెట్స్ గో ఫర్ బ్లాక్. టైం అరౌండ్ 9:30 అవుతుంది. ఆఫీస్కి నేను త్వరగానే వచ్చేసాను. సో ఎందుకంటే ఈవినింగ్ కొంచెం త్వరగా వెళ్ళాలి. టుమారో మాకు ఒక ప్లాన్ ఉందన్నమాట. సో దట్ ఆ ప్లాన్ కోసం ఈరోజు ప్రిపేర్ చేసుకోవాలి. నేను అండ్ సయ్యద్ బ్రో కలిసి ఈ ప్లాన్ని వేస్తున్నాం. సో దట్ ఈవినింగ్ వెళ్ళి దానికి కావాల్సిన థింగ్స్ అన్నీ అరేంజ్ చేసుకోవాలన్నమాట. బేసిక్లీ ఆ ప్లాన్ ఏందనేది నేను తర్వాత చెప్తాను. స్కూల్ బెంచ్లో ఎంత గట్టిగా ఉందో మీరంతా. మీ బాడీ బాక్స్ ఆఫీస్ రానంట ఏడ్సేలే. అవుನಾ ತುಂಬಾ ಕಡಿಮೆ ಐತೆ. ತುಂಬಾ అంటే చాలా చాలా తక్కువ. మీ బాడీ బాక్స్ ఆఫీస్ రానంట అంటారు. అవునా? ఐ చెకప్ నా ఐ చెకప్ అక్క ఫైనల్లీ నేను ఫస్ట్ బ్లాగ్ అప్లోడ్ చేశా టుడే. ఫోన్ చేస్తే పెట్టలేదు. మైక్ లేకుండా లాక్ చేస్తున్నాం. ఏం చేస్తాం? మైక్ ఉన్నప్పుడు మైక్ బ్యాగ్ లో పెట్టాం. మైక్ ఉన్నప్పుడు లాక్ చేయాలనిపించదు. అదే మ్యాజిక్. అది కదా మ్యాజిక్ అంటే. ట్రై టు లెర్న్. నేను నేర్చుకుంటున్నా గైస్. సీ గైస్, బెంగళూరు ఆటమ్ సీజన్ అనుకుంటా ఇప్పుడు. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎక్కడే సన్సెట్ అవుతుంది, అందుకని ఆ రిఫ్లెక్షన్ ఇక్కడ ట్రీస్ మీద వస్తుంది చూడండి. రిఫ్లెక్షన్ సన్సెట్ అవుతుంది. ఇప్పుడు టైం అరౌండ్ 5:30 అవుతుంది. బయటికి వచ్చామన్నమాట టీ బ్రేక్ కోసం. నేను మర్చిపోయినా మతిమరుపు గైస్. వచ్చా కట్ చేస్తే బ్యాక్ టు పీజీ. ఇప్పుడు పీజీలో ఉన్నాం. పీజీకి వచ్చిన తర్వాత నేను మార్ట్కి వెళ్ళి కొంచెం గ్రాసరీస్ తెచ్చుకున్నాం అనమాట. ఎందుకంటే దిస్ ఇస్ అ ప్లాన్. టుమారో నుంచి ఫాస్టింగ్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ రంజాన్ ప్రిపరేషన్ అనమాట. ఫాస్టింగ్ చేయడానికి ఏ విధంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం, ఏ విధంగా టైం మేనేజ్ చేస్తాం అన్నది మొత్తం నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో చూపిస్తాను. సో దట్ మార్నింగ్ 3 o'clock లేగాలి. దట్ ఇస్ ద టాస్క్. డైలీ మనం 8 o'clock లేస్తాం నిద్ర. టుమారో నుంచి 3 o'clock లేయాలి మార్నింగ్. అండ్ ఇంకా ఈరోజు ఆఫీస్ విషయానికి వస్తే ఆఫీస్లో హెల్త్ చెకప్ జరిగింది. హెల్త్ చెకప్లో ఏమేమో అయిపోయింది. హెల్త్ చెకప్ గురించి అప్డేట్ వస్తే నాకు బోన్స్ దొబ్బాయి అన్నారు. అండ్ ఇంకా సయ్యద్ భాయ్
చెప్పండి హెల్త్ చెకప్ గురించి. నా హెల్త్ చెకప్ సంబంధించి డాక్టర్ అయితే నా బాడీ బాక్స్ ఆఫీస్ అన్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. షుగర్, బీపీ అండ్ బోన్ ఏంటది బోన్ డెన్సిటీ. బోన్ డెన్సిటీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ద ఓన్లీ కన్సర్న్ ఈస్ వెయిట్. నేను ఆల్మోస్ట్ ఐ లాస్ట్ 7 kilos. ఓ దట్స్ గుడ్ థింగ్ బ్రో. Not a good thing. For my height, for my age, ఓకే. that is definitely not a good thing. It's not a good sign actually. ఫాస్టింగ్ చేసి Fasting, చూద్దాం, with focus on both spiritual and professional life. యా, వెయిట్ గురించి ఫాస్టింగ్ గురించి అసలు సంబంధమే లేదు. అండ్ Fasting is all about controlling your desires, controlling your emotions, controlling your hunger. రేపు మాట్లాడదాం దాని గురించి. యాక్చువల్గా ఫాస్టింగ్ ఉంటే ఫీల్ ఎలా ఉంటుందో టుమారో ఎక్స్ప్రెస్ చేస్తాను నేను. అండ్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8 అవుతుంది. కిందికి వెళ్ళి డిన్నర్ చేసేసి ఈరోజు నమాజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అఫిషియల్లీ రంజాన్ నమాజ్ స్టార్ట్ అవుతుంది ఈరోజు. ఆ తర్వాత నమాజ్కి వెళ్ళాలి. సో దట్ ఈ వ్లాగ్ నేను ఇక్కడ ఎండ్ చేయాలనుకుంటున్నా. అండ్ పెద్దగా ఏం వ్లాగ్లో మాట్లాడలేదు ఈరోజు. మేబీ ఈ వ్లాగ్ 2 minutes రావచ్చు అంతే. సీ యూ టుమారో.